స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అయినా దళితులు వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ఆయన కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి తిరుపాలు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బీలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు సామాజిక శంఖారావం పేరుతో గ్రామాల్లో అధ్యయన యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అయినా కూడా ఈ రోజుకి అనేక గ్రామాల్లో దళితులు వివక్షతకు గురవుతున్నారన్నారు. దళితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు విడతల వారీగా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ అధ్యయన యాత్రలకు దళితులు, గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏ నాగయ్య, రమణ, వెంకమరాజు, నరసింహ, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళ పుల్లయ్య, నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కులవివక్షత లేని సమాజం రావాలని కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, మహిళా సంఘం, ఇతర అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం అనే పేరుతో ఈ నెల 16 నుండి 26వ తేదీ వరకు గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల పట్ల వివక్షతను గురించి అధ్యయన యాత్రలు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి అనేక గ్రామాల్లో దళితులు వివక్షతకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉంది. దేవాలయాల ప్రవేశం లేదు. బహిరంగ ప్రదేశాల్లో సమానంగా కూర్చునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇంకా పిలుపుల్లో కూడా అగౌరవమైనటువంటి పిలుపులు ఈ రోజు గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా దళితులకి శ్మశానంలో ఎక్కడా లేవు. దళితుల శవాలు గ్రామాల నుంచి, గ్రామ వీధుల నుంచి తీసుకెళ్లరు. అగ్రకులాల బజార్లు తీసుకెళ్ళలేవు. శ్మశానానికి పోవాలంటే శ్మశానాలు లేవు. ఎక్కడో నదుల్లోనే అడవి చేయాలంటే పొలాల్లో అడ్డం నడుచుకుంటా దారి లేకుండా, డొంక లేకుండా దుర్మార్గంగా పోయి ఆ అంత్యక్రియలు, మనిషికి చివరిగా చేసే అంత్యక్రియలు కూడా నోచుకున్న పరిస్థితి ఈరోజు దళితులు ఉన్నారు. ఎక్కడ దళిత వాడలో ఈ రోజు కూడా దళిత వాడల్లో సైడ్ కాలువలు ఉండవు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, రోడ్లు సక్రమంగా ఉండవు. ఈ మొత్తం దళిత పేటలను కూడా మురికి కూపాలకు ఉంటాయి, కంప చెట్లు మధ్య ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు కూడా ఉండవు, కరెంట్ ఉండదు. అనేక గ్రామాలకు ఇప్పటికే మేము అన్ని పక్కా ఇళ్లు కట్టిస్తున్నామన్న వాళ్ళకు పక్కా ఇళ్ళు ఎక్కడ కట్టించాల. ఇప్పటికీ దళితుల పైన దాడులు, దళితులకు ఇచ్చిన భూములు ఆక్రమించుకుంటున్నారు. లీజు పేరుతో ఇప్పుడే ఇచ్చే వాళ్ళ పేరు డబ్బులు, పావలా పరకు డబ్బులు ఇచ్చుంటే మాకు అప్పియాలని చెప్పి మొత్తం దళితుల భూములు లాక్కునే పరిస్థితి ఈరోజు దళితుల పట్ల దుర్మార్గంగా ఈ సమాజం ఉంది. ఇప్పటికీ దళితులు కులవివక్షతో అనేక అవమానాలకు దళిత యువత, బాగా చదువుకొని గ్రాడ్యుయేట్లు అయిన ఓడలు కూడా గ్రామాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అవమానాలకు గురవుతున్నారు యువత. అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు దళిత యువత ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది దళితుల పట్ల. దళితులు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు, దళితులు, హరిజన, అరుణుతీయ ఇలాంటి కులాలన్నీ కూడా ఊరికి దూరంగా వెలువైపడి సామాజికంగా, సాంస్కృతికంగా అనేక రూపాయల వివక్షత గురవుతున్నాయి. ఈ వివక్షత మీద కుల వివక్ష లేని సమాజం కావాలని చెప్పి ఈరోజు మా ప్రజా సంఘాలు, కేయూపీఎస్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 16 నుంచి అధ్యయన యాత్రలు చేయాలని చెప్పి గ్రామాన తిరిగి గ్రామంలో ఉన్నటువంటి దళితుల యొక్క సమస్యలను సర్వే చేసి ఆ తర్వాత గ్రామ సచివాలయాల్లో అర్జీలు ఇవ్వాలని, తర్వాత ఆందోళన కార్యక్రమాలు తీసుకెళ్లాలని మండల కార్యాలయాల దగ్గర, ఆ తర్వాత జిల్లా కేంద్రం దగ్గర దళితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఒక కార్యక్రమం చెప్పాలని దాదాపు ఈ 3 నెలల పాటు ఈ సామాజిక శంఖారావ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని, దళిత సమస్యల పరిష్కారం కోసం అందరూ పనిచేయాలని, ఇప్పుడున్న నడుస్తున్న కూటమి ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే దళితులుగానే ఉంచారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత బిడ్డలు బలైపోతున్నారు. దళిత బిడ్డల పైన అనేక రకాల పీడీ యాక్ట్లు, పెద్ద పెద్ద ఉపా చట్టాలను కూడా దళితుల పైన ప్రవేశపెడతారు. ఈ మధ్య కాలంలో దళితుల పట్ల ఆ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మీద కేసులు, ఈ ప్రభుత్వంలో ఈ మధ్య అనేక గ్రామాల్లో
దళితులపైనే దాడులు. ఇప్పుడు దళితుల పట్ల ఆ గొంతునమ్మ అనేది డైరెక్ట్ సభాపతి ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దళిత వాళ్ళలోకి పోయి ఆడకు దళితుల దేవాలయం ఉంటే అది ఆ దేవాలయం కాదు, అది చర్చి, ఆడ తగలగొట్టాలని చెప్పి ఆ ఆకువీడు అనే గ్రామంలో దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా పేదవాడికి వివక్షత మాత్రం ఎక్కడ పోవాలా? ఇంతెందుకు గతంలో ఉన్న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉంటే ఆయన దళితుడని ఆయన దేవాలయం ప్రవేశిస్తే ఆ దేవాలయాన్ని మళ్ళీ శుభ్రం చేశారు, కడిగారు. దళిత మహిళ రాష్ట్ర ఎస్టీ మహిళ ఆమె ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే ఆమె ఎదురాలని చెప్పి అయోధ్య రామాయణ ప్రారంభోత్సవాన్ని పిలవలేదు. రాష్ట్రపతి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడానికి ఆమె పిలవలేదు. ఆమె దళిత మహిళ నిజమని. మరి సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మాన్ని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నారు. సనాతన ధర్మంలో హిందూ శ్మశాన వాటికలనే చాలా చోట్ల అన్ని గ్రామాలు ఉన్నారు. ఆ హిందూ శ్మశాన వాటికల్లో దళితులకు ప్రవేశం లేదు. దళితుల శ్మశానాలకు రానివ్వరు. ఇది ఎక్కడ సనాతన ధర్మం? హిందూ శ్మశానం అందరూ మాలామంది దళితులే కదా, వాళ్ళందరూ కూడా హిందువులే కదా, మరి వాళ్ళ శ్మశానాలకు రానివ్వాలి కదా. మళ్ళీ వీళ్ళకి శ్మశాన ఇబ్బంది. అది ప్రధాన శ్మశానమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అప్పుడే ఇబ్బంది ఉంటే పైకి చాలా చెప్తారు, మా దళిత సోదరులు మా వాళ్ళు చెప్పి పైన ఫోటోలు పెట్టి కవిలింతలు చేస్తారు. ఇంట్లోకి వస్తే కనీసం అనేక గ్రామాల్లో లీడర్లలో కుర్చీలు వేస్తారు, సమానంగా కూర్చొనేవారు. ఆయనతో పాటు పొలిటికల్ పార్టీలో లీడర్ అయినా కూడా ఎక్కడ సమానం కూర్చొనేవారు. ఆయన దళితులనే చూస్తున్నారు. ఇలాంటి వివక్షత ఉండకూడదు సమాజంలోనే కోరుకున్నది మనం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, మిత్ర ప్రజా సంఘాలని. కుల వివక్షత లేని సమాజం కావాలా, సమాజం రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అధ్యయన యాత్రలు చేస్తున్నాం. ఈ అధ్యయన యాత్రలు అనేక సమస్యలు మా దృష్టికి వస్తాయి. ఈ సమస్యల పరిష్కారం కోసంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేసి సమాజం కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు ఆవులూరు తిరుపాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన జరగాలని చెప్పి కోరుతూ ఈ నెల 16వ తేదీ నుంచి సామాజిక శంఖారావం పూరిస్తూ అధ్యయన యాత్రలు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ మరియు అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ప్రధానంగా అనేక గ్రామాల్లో ఇప్పటికి కూడా కుల వివక్ష కొనసాగుతూ ఉంది, అనేక రూపాల్లో కొనసాగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే మనకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు కూడా దళితుల మీద వివక్ష చూపిస్తున్నాయి. నేడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనే చెప్పాడు, ఎవరైనా కానీ దళిత కులంలో పుట్టాలని చెప్పి కోరుకోరు అని చెప్పి ఆయనే అన్నాడు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక మంది దళితుల మీద ఇప్పటికి కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది దళితులను ఊచకోతకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చేలకు కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే తమిళనాడులో కూడా కుల వివక్ష విపరీతంగా ఉంది. కర్ణాటకలో కుల వివక్ష విపరీతంగా ఉంది. ఈ ప్రకారం చూసినప్పుడు అనేక రాష్ట్రాల్లో కుల వివక్ష దళితుల మీద ఇప్పటికి కూడా తీవ్రతరం అవుతా ఉంది. అందుకని ఈ వివక్ష రూపాలన్నిటి మీద పోరాటం చేయాలా, ప్రత్యక్ష పోరాటానికి దిగాలని చెప్పి కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు భావించి ఈ కార్యక్రమ అధ్యయన యాత్రల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు 16వ తేదీ నుంచి అనేక దళాలు, అనేక గ్రామాలు, ఆ గ్రామాల్లో ఈ దళాల ద్వారా అధ్యయన యాత్రలు చేసి ఈ రూపాల్లో కుల వివక్ష ఉందని చెప్పి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ముందర అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము ప్రధానంగా భావిస్తా ఉన్నాము. ప్రధానంగా ముందుగా ఏంటంటే గ్రామ సచివాలయాల్లో వచ్చినటువంటి వివక్ష రూపాలని, ఎందుకంటే అనేక గ్రామాల్లో ఇప్పటికి కూడా దళితులకి దేవాలయ ప్రవేశం లేదు, అరుగుల మీద కూర్చోలేడు లే, అలాగే దళితులకి ఇల్లు కూడా లే. ప్రధానంగా టౌన్లోకి వచ్చినప్పుడు దళితుడు మాదిగని తెస్తే వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, అలాంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది. అందుకని మేము ప్రధానంగా వివక్ష ఏ రూపాల్లో ఉన్నదో దాన్ని ప్రధానంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదాని కోసం ప్రధానంగా ముందు సచివాలయాల్లో అర్జీలు ఇస్తాము, దాని తర్వాత మండల కేంద్రాల్లో అర్జీలు ఇవ్వాలని చెప్పి అనుకోని ఉంటాము. చివరిలో 2వ దశ పోరాటంలో కలెక్టర్ గారి ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అప్పుడు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాము. అలాగే అప్పటి కూడా పరిష్కారం కాకుంటే చెలో అసెంబ్లీ కార్యక్రమానికైనా కానీ పిలిపించి తద్వారా ఈ సమస్యల పరిష్కారం చేసుకునే దానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. కుల నిర్మూలన జరగాలని
కుల వివక్షత లేని సమాజాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 16వ తేదీ నుండి సామాజిక శంఖారావం పేరుతో దళిత వాడల్లో పర్యటించడానికి ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కానీ KVFPS ఈ సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కూడా కలుసుకొని ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఒక యాత్రను ప్రారంభించడం జరిగింది. సుమారు 3 నెలల పాటు ఈ సమస్యల్ని తీసుకొని స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలు చేయాలనేటువంటిది పిలుపునివ్వడం జరిగింది. అయితే 2014లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉత్తరాంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మహిళల మీద, దళిత మహిళల మీద అనేక అత్యాచారాలు, దాడులు. కానీ అత్యాచారాల్లో ఎవరున్నారయ్యా నిందితులు అంటే బీజేపీ పార్టీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మంత్రుల బిడ్డలు ఉంటున్నారు. మొన్నే చూసాం కదా బండి సంజయ్ గారి కుమారుడు సంగతి. ఇట్లా మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. చట్టాలు చూస్తే నిందితులకు చుట్టాలుగా ఉన్నారు. చట్టాలను తీసుకొస్తున్నారు కానీ చట్టాలు అయితే అమలు చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ యొక్క వివక్షత లేని సమాజం కోసం, కుల నిర్మూలన కోసం ఈరోజు చూస్తున్నాం. గ్రామాల్లో చూసినట్లయితే వ్యవసాయ కార్మికులుగా మహిళలే ఎక్కువ శాతం, దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళలే వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. మిగతా వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులుగా మహిళలు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా భద్రత లేదు. పిలిచే పిలుపుల్లో కూడా వివక్షత, పేరు పెట్టి పిలవరు, కనీసం ఆమె అమ్మాయి అని కూడా అనరు, ఓమ్మే. ఇట్లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితి మహిళల మీద ఈ రోజు వివక్షత ఉంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది కూడా పని ప్రదేశాల్లో కానీ చేసేటువంటి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మనం చూస్తున్నాం, గ్రామాల్లో అంటే గుడుల్లోకి రావట్లేదు, శ్మశానాలు లేదని, కానీ పట్టణాల్లో కనిపించట్లేదు అని అనుకుంటున్నారు. కనిపించకుండా చాలా వివక్షత ఉంది. ఈ రోజు పట్టణాల్లో కూడా ఒకవైపు కపాడిపాలెం కానీ, అరుంధతిపాలెం కానీ, కోమట హరిజనవాడ కానీ, కుసుమార్జునవాడ ఉంటే కోమట హరిజనవాడలో ఈ మధ్య కాలంలో కల్వర్ట్ కట్టేటువంటి పేరుతోటి అగ్రవర్ణాల వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 4 అడుగుల స్థలం తీస్తే దళితులు ఉండే ప్రాంతాల్లో తీసుకొచ్చేసరికి మాకు 30 అడుగులు రోడ్డు వైండింగ్ కావాలని ఆ ఇల్లు పగలగొట్టినటువంటి పరిస్థితులు. ఈ విధంగా కుల వివక్షత ఏ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు వచ్చే ముందు, అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల ముందు మేము దళితులను ఉద్ధరిస్తాం, గిరిజనులను ఉద్ధరిస్తాం, వెనకబడిన వారి తరగతులను ఉద్ధరిస్తాం, వాళ్ళకి ఇంత బడ్జెట్ లో నిధులను కేటాయిస్తామంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు అక్కడే ఉన్నాయి. ఈ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కాబట్టి రేపు 16వ తేదీ నుంచి జరిగేటువంటి మన సామాజిక శంఖారావంలో ఈ దళితులకి సమానత్వం రావాలనేటువంటిది మేము కోరుతున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.